ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నాడు. సిడ్నీలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. రాత్రి సిడ్నీలోని మరోబ్రా ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వార్నర్ పట్టుబడ్డాడు. చెకింగ్ పాయింట్ సమీపంలోనే వార్నర్ తన వ్యాన్ ను ఆపి పక్కకు పార్క్ చేయడాన్ని గమనించిన పోలీసులు అతడి వద్దకు వెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ లో వార్నర్ శరీరంలో ఆల్కహాల్ శాతం 0.104గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు వార్నర్ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం అతన్ని విడుదల చేస్తూ 2026 మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. లీగ్ మ్యాచ్ల మధ్య విరామం దొరకడంతో తన కుటుంబంతో సమయం గడిపేందుకు వార్నర్ కొద్ది రోజుల క్రితమే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ఇక వార్నర్ నాయకత్వంలో కరాచీ కింగ్స్ ఈ సీజన్ లో అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ సమయానికి వార్నర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోవాల్సింది. కానీ న్యాయపరమైన సమస్యతో అతని పాక్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా పలు విదేశీ లీగ్స్ లో సత్తా చాటుతున్నాడు. తమ సొంత దేశపు లీగ్ బిగ్ బాష్ లో సిడ్నీ థండర్ జట్టు తరపున 8 మ్యాచ్ల్లో 433 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ సీజన్ లో 2 శతకాలు కూడా సాధించాడు. వచ్చే సీజన్ లో 40వ ఏట అడుగు పెడుతున్నప్పటికీ క్రికెట్ ఆడతానని ఇప్పటికే ప్రకటించాడు.